వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పిఠాపురం నుండి శబరిమలకు సైకిల్ పై ఆధ్యాత్మిక సాహసయాత్ర. కర్నూలులో చిన్నారి భిక్షాటన సంఘటనపై స్పందించిన నారా లోకేష్. కుప్పంలో కిడ్నాపింగ్ గ్యాంగ్ కలకలం, కేసును ఛేదించిన కుప్పం రూరల్ పోలీసులు. కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిపించిన వైల్డ్ డాగ్స్. జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్. ఇక వివరాల్లోకి వెళ్తే, కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అరుదైన అడవి జాతి శునకాలు ప్రత్యక్షమయ్యాయి. అంతరించిపోతున్న ఇండియన్ వైల్డ్ డాగ్స్ తాజాగా పెంచుకల్పేట అడవుల్లో కనిపించాయి. కమార్గం మురళిగూడ మధ్య అటవీ ప్రాంతంలోని చెరువు వద్ద నీరు తాగుతూ 3 ఇండియన్ వైల్డ్ డాగ్స్ స్థానిక యువకుల కెమెరాకు చిక్కాయి. పెంచుకల్పేట రేంజ్ పరిధిలో సుమారు 5 నుంచి 10 ఏషియన్ వైల్డ్ డాగ్స్ ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెప్పారు. మాత్రమే విషయం అంత ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమ కావాలని, ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళా ఆర్థిక సాధికారతకు కృషి చేస్తుందని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సంఘం మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న గిరిజన బాలుర వసతి గృహాన్ని మహిళల ఆర్థిక సాధికారత విహాబ్ సిఇఓ శ్రీమతి సీత పల్లచొలతో పాటు వారి బృందం గురువారం సందర్శించారు. వసతి గృహాన్ని కలిగి తిరిగి వారు పరిశీలించారు. సంఘం మండల కేంద్రానికి విచ్చేసిన మహిళల ఆర్థిక సాధికారత విహాబ్ సిఇఓ శ్రీమతి సీత పల్లచొలతో పాటు వారి బృందానికి మండల సమైక్య నాయకులు స్వాగతం పలికి పుష్పగుచ్చాన్ని అందించారు. శాల్వా కప్పి సత్కరించారు. అనంతరం మండల కేంద్రంలోని శాంతి మండల సమైక్య కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. మీరు అది ఎట్లా ఉపయోగించుకోవచ్చు, స్కిల్లింగ్ ఇంకా బ్రాండింగ్ ప్యాకేజింగ్ వాటి మీద అవగాహన ఎట్లా రావాలి మీకు. మీరు కానీ ఏదన్నా ఇంట్లో చేస్తున్నారు అంటే అది ఫార్మల్గా ఉద్యమ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి గ్రూపుల ద్వారా ఒక సామాజిక స్పృహను పెంపొందించుకోవడమే కాకుండా కుటుంబాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం. ఈరోజు మనం చూస్తున్నాం డాక్రా గ్రూపుల ద్వారా ఎడ్యుకేషన్లో వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తోడుకుంటున్నారు. ఆరోగ్యపరమైన విషయాలలో శ్రద్ధ తోడుకుంటున్నారు. వాళ్ళ గ్రూపుల ద్వారా బ్యాంకుల ద్వారా అందిన లోన్లు కావచ్చు, ప్రభుత్వంలో వచ్చిన సహకారాన్ని కూడా వాళ్ళ కుటుంబానికి వ్యవసాయదారులు కావచ్చు, వ్యవసాయ అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నారు. అక్కడి వరకు కొంత డెవలప్మెంట్ ఉంది. కానీ ఇంకొక స్టెప్ ముందు వాళ్ళు ఒక ఇండస్ట్రియలిస్ట్ అంటే బిర్లా, అంబానీ వాళ్ళే ఇండస్ట్రీస్ కాదు, స్వయంగా ఉత్పత్తి చేసి మార్కెట్లో తీసుకొచ్చి చేయడం. వాళ్ళు మనం చైనా చూస్తున్నాం. చైనా అనేది ఏంటి అంటే మనకున్న ఈరోజు ప్రపంచంలోనే మనం ఒకప్పుడు బాధపడ్డాము, అధిక జనాభా ఉన్నాము ఏంటి అని చెప్పి బాధపడ్డాం. కానీ ఈరోజు అదే మనకు ఒక పెట్టుబడి అయిపోయింది. వాళ్ళ మానవ వనరులే మనకు ఒక పెద్ద పెట్టుబడి. ఇవాళ ప్రపంచానికి మన మానవుల యొక్క శక్తిని అందించగలుగుతున్నాం. మన దేశ అభివృద్ధి కూడా మనం ఈరోజు ప్రతి ఒక్కరిని మనము ఆర్థికంగా మన దేశం అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఈరోజు ఈ మహిళా సోదరి మనందరి యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే దిశలో ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. దానికి మీ అందరి సహకారం కూడా కోరుతున్నాను. పని చేసే వాళ్ళ దగ్గర కొన్ని తప్పులు జరుగుతాయి. ముందు పని చేయకుండా ఇంకా మన దగ్గర ఏం తప్పులు ఉంటాయి. కానీ తప్పులు వెతకండి, సహకరించండి. ఇప్పుడు వచ్చిన టీం అంతా కూడా నేను మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ నేను మాట్లాడించాను. వెరీ అంటే ఇంట్రెస్ట్, ఒక ఉత్సాహం గల టీం. వాళ్ళు ఉద్యోగ బాధ్యతగా చేస్తున్నారని నేను అనుకోవడం లేదు, ఒక సామాజిక బాధ్యతగా. మనము మహిళా సోదరి మనకు
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మనం సహకరించాలని ఒక ఉత్సాహంతో వాళ్ళలో చాలా స్పష్టంగా కనబడ్డది. దాన్ని మనము ఉపయోగించుకోవాలి. వారి యొక్క సర్వీసెస్ మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మా సీతమ్మ, మేము డెఫినెట్గా మా మహిళా సోదరుమార్గం మేము అందరం కూడా మీ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకుంటాం. ఇంకా అప్పుడప్పుడు మీకు చికాకు కూడా కనిపిస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం. ఎదురికి మేము డెఫినెట్గా మీ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవడానికి కృషి చేస్తామని చెప్పి మరి నేను శ్రీధర్ బాబు గారిని అడగడం, వారి వెంటనే నా ముందే సీతా మేడం గారికి ఫోన్ చేయడం, మా అన్న ఇంట్రెస్ట్గా ఉన్నాడు, మీరు వెళ్ళండి పరిశీలించండి. ఎందుకంటే ఈ రెండు మన దామెల్లో ఉన్న ఇరిగేషన్ వాళ్ళ యొక్క అక్కడున్న స్ట్రక్చర్స్ కానీ అక్కడున్న ల్యాండ్ డీటెయిల్స్, అదేవిధంగా మన సంఘంలో అనుకోకుండా మన మిత్రులు వాళ్ళు వచ్చి అడిగారు నాకు ఎస్టీ హాస్టల్కి సంబంధించిన సార్ మా బిల్డింగ్ ఉన్నది విధంగా ఉన్నది సార్, మాకు అక్కడ 7 మెంబర్స్ వాళ్ళు 7 సార్, అది అక్కడ మనకు పిల్లలు కూడా ఎవరు వస్తలేరు, మీరు చూడాలంటే వచ్చి వెంటనే చూడడం, మనకు వెంటనే ఆలోచన రావడం దీనికి ఉపయోగపడుతుందని చెప్పి. ఎందుకంటే అంతకుముందు కూడా ఫస్ట్ నేను శ్రీధర్ బాబు గారితో మాట్లాడిన కనుక ఆ సందర్భంలో నేను వారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. మనకు ఒక ఈ మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన సెంటర్ను ఒకటే ఇస్తామన్నారు మొత్తం మన పథకాలకు. కానీ నేను రిక్వెస్ట్ చేసిన రెండోది కూడా రిక్వెస్ట్ చేస్తే రెండోది కూడా ఇచ్చారు. అందులో జీవికొండ సంఖ్యానికి ఒకటి, దామెర ఆత్మకూరికి ఇంకొకటి, ఇంకో 3ోది అడిగితే అన్న మొదలు ఈ 2 అయితే ఫంక్షనింగ్లకు రానియండి, ఇంకా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను నేను అని చెప్పి కూడా గౌరవ శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ గారు కూడా నాకు ఒక సపోర్ట్, ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. మనందరి తరఫు నుండి కూడా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టమని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో 300 కోట్ల రూపాయల నిధులతో మంజూరైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీజీఎంఎస్ ఐడీసీ ఎండీ హేమంత్ బోర్కడే, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్, ఐజీ మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగరరావు, తెలంగాణ కనీస వేతనాల వేజెస్ బోర్డు చైర్మన్ బి జనక్ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఎండీ సులేమాన్లతో కలిసి శంకుస్థాపన చేశారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులను నడిపిస్తున్నారు. దీని గురించి మాట్లాడతారు. అక్కడ దిక్కులేని ఈ నియోజకవర్గ ప్రజలు మంచిర్యాల నడిబొడ్డు నుండి ఇక్కడ నుండి మా పెద్దలు ఫ్రెండ్స్ వర్గంలో ఉన్నటువంటి మేము నీతి నిజాయితీగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. మేమే మీకు తగిన బుద్ధి చెప్తాం. అభిమానులు మిమ్మల్ని అభిమానులు అనుకున్నాం కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. జానపద జనజీవన జవలీలు జాలు వార కవి గాయక వైతాళిక కలలు నీ గానము అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై. ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆయిల్స్ కల్తీగా జరుగుతున్నటువంటి సమాచారం అందటంతో తనిఖీ నిమిత్తము రావటం జరిగింది, ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి అమృత ఆయిల్ దాంట్లో ట్యాంకర్ని గుర్తించాము. ఈ ట్యాంకర్ వచ్చేసి సన్ఫ్లవర్ లూజ్ ఆయిల్ ట్యాంకరు, దాంట్లో వచ్చేసి 9 టన్నుల దాకా
ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఉందని యజమాని చెప్పారు. ఆ ఆయిల్ను చూసి సస్పెషన్గా శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. సదరు శాంపిల్స్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కు పంపించడం జరుగుతుంది. అవి అడల్టేషన్ కనుక ఉన్నట్లయితే సరైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేకపోతున్నారా? ఫుడ్ పాయిజన్ అయిన మరుసటి రోజే పురుగుల అన్నం. ఇంత నిర్లక్ష్యం ఎందుకు? నారాయణపేట మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో మళ్లీ పురుగులు. మళ్లీ వంట చేసి విద్యార్థులకు సాయంత్రం భోజనం పెట్టడంతో మధ్యాహ్నం ఆకలితో అలమటించిన విద్యార్థులు. బీఆర్ఎస్ నేత చిట్టం రామ్మోహన్ రెడ్డి బియ్యం తెప్పించాక విద్యార్థులకు అందిన భోజనం. పిల్లలకి అంటే నిన్న అయినందుకు నిన్న బియ్యం అర్థే ఉండే మళ్ళీ మధ్యాహ్నం వండిండ్రు కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు 4 అవుతుంది టైము అదే వండే. మళ్ళీ చిట్టం రామ్మోహన్ సార్ గారు మళ్ళీ తెప్పించారు బియ్యం రైస్ తెప్పించి ఇప్పుడు చేయించారు. టైం 4 అవుతుంది ఇప్పుడు తింటుండ్రు పిల్లలు. మధ్యాహ్నం ఎందుకు తినలే? మధ్యాహ్నం పురుగులు వచ్చినందుకు తినలేదు సార్. అందరు దానిలోకి వచ్చినాయి? అందరికి వచ్చినాయి. నా పేరు అనుసూయమ్మ. బియ్యం చేసిండు ఇచ్చిండు సార్. ఇస్తే చేస్తే పురుగులు ఉన్నవి ఎన్నిసార్లు కడిగినా పురుగులే ఉంటావని చెప్పిన. ఇంటలేడు. 40 కిలోల పోగండికి 60 కిలోల బియ్యం పోపించిండు. అయితలేదు సార్ అంటే కూడా ఇంటలేడు. వేయాలమ్మా అని అన్నాడు. 5 కిలోలు తీసినాం ఇంకా మా మనసు కుట్టాయి. దాని నుంచి అన్నం అట్లా 6 సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి. పురుగులు అట్లే ఉన్నాయి చూపించినాం కూడా సార్. చెప్తే కూడా లేడా? ఏమన్నారు కడగండి అంటాడు. 6 సార్లు కడిగినాం మేము బియ్యం. అంటే ప్రాబ్లం ఏమి ఇంతకి? బియ్యం ప్రాబ్లం ఇంకేం లేదు. బియ్యము పురుగులు అంతే, ఇంకేం లేదు అలా ప్రాబ్లం. స్టడీ క్లాస్ కింద ఫుడ్ బ్యాగ్ల వల్ల చాలామంది హాస్పిటల్ గురయ్యారు కదా. మళ్ళీ ఈరోజు ఏమైందంటే మళ్ళీ చేసిరు. మళ్ళీ అదే రిపీట్ అయింది. కలెక్టర్ అందరూ వచ్చేసారు. మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది. మళ్ళీ రిపీట్ చేసిరు. మళ్ళీ అదే విధంగా ప్లేట్లో పురుగులు రావడం అవి రావడం జరిగింది. అందువలన ఈరోజు సార్ మళ్ళీ ఏమంటారు చిట్టం రామోహన్ సార్ చెప్పించారు సార్. ఎవరు తెచ్చారు? చిట్టం రామోహన్ సార్ తెప్పించారు సార్ రైస్. ఇప్పుడు చేపిస్తున్నారు సార్. దీనివల్ల మీరు కొద్దిగా అన్నీ తెలుసుకొని పరిష్కరించాలని కోరుతున్నాం సార్. ఇంతవరకు టైం 4 అవుతుంది కదా, తినలేదు కదా సార్. ఇప్పుడు ప్రజెంట్ ఆకలి ఉన్నారు. మళ్ళీ సార్ చికెన్ రామోహన్ సార్ తెప్పించిండు. ఇప్పుడు ప్రజెంట్ రైస్ చేసేది సార్ తినడానికి అన్నారు. నా పేరు నాని, నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం భోజనం ప్రకటించడం వల్ల పురుగులు వచ్చాయి. అందులో పురుగులు బియ్యం కావడంతో పిల్లలు ఎవరు తినలేదు, నేను కూడా తినలేదు. అందుకే మళ్ళీ అన్నం చేయాలని చెప్తున్నాం. కానీ ఇంకా టైం 4 అవుతుంది, ఇంకెవరు చేయలేదు. ఆకలిస్తుంది. నిన్న కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది కదా మీ స్కూల్లో? ఏం జరిగింది? అన్నం గుడ్డు తినడం వల్ల జరిగింది సార్. వరంగల్ నగరంలో రాధాకృష్ణ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్, కార్యదర్శి గార్లపాటి నరేంద్రబాబు, ట్రెజరర్ గాది శ్రీనివాస్, గుప్తా మహిళా విభాగం అధ్యక్షురాలు చొల్లేటి కళావతి, ఆ ప్రతినిధులు గాది రవికుమార్, పల్లా పరమేశ్వర్, సోమ, అశోక్, రాజమణి, సంపూర్ణ, ఇమ్మడి శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులంతా 24వ తేదీన వరంగల్ నగరంలోని కోటిలింగాల దేవాలయం ఆవరణలో నిర్వహించే కార్తీక మాస వనభోజన మహోత్సవాలకు హాజరై సంఘం ఆధ్వర్యంలో పిల్లలకు, మహిళలకు, పురుషులకు, దంపతులకు విడివిడిగా ఆటలు, పాటలు, దాండియా సాంస్కృతిక కార్యక్రమ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లాలోని అన్ని మండలాల నుండి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మహాసభ వరంగల్ జిల్లా కమిటీ మరియు అన్ని విభాగాల కమిటీల ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారు వనభోజనాలకి ఎప్పుడు ఏర్పాటు చేసినా కూడా వేలాది మంది ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మొత్తం తరలి వచ్చి వాళ్ళ ఆటపాటతోటి విజయవంతం చేసిన పరిస్థితి కూడా గతంలో ఉంది. ఈసారి కూడా వరంగల్ జిల్లాతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండబడే ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. దాంతోపాటు వరంగల్ జిల్లాలో ఉండబడే అన్ని మండలాలకు సంబంధించే గుణం కలిగిన వాళ్ళు. రెండవది ఆ జాతి బ్లడ్లోనే ఉంటుంది సేవా కార్యక్రమం చేయాలని. అట్లాగే ఇప్పటికీ ఈ సంఘం ఏర్పడ్డ కాడి నుంచి మహాసభ ఆధ్వర్యంలో కావచ్చు, దాని అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో కావచ్చు, ఇప్పటికీ అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, దాంతోపాటు హెల్త్ క్యాంప్స్ కావచ్చు, దాంతోపాటు మహిళలకి కొంతమంది పిల్లలకి పుస్తకాల పంపిణీ కావచ్చు, అదేవిధంగా ఇంకా కొంతమంది పేదలకు పెళ్ళిళ్ళకు అప్పుడప్పుడు కొన్ని ఆర్థిక సాయాన్ని అందించడం కావచ్చు. అంటే మూకుమ్మడిగా అందరం ఐక్యంగా ఉండి
ఇట్లాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రెండవది ఆర్యవైశ్యుల కోసం ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పటివరకు మా దగ్గరకు వచ్చిన సమస్యని పరిష్కారం చేసే దిశలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రేపు 24వ తారీఖు రోజు అన్ని విభాగాల ఆధ్వర్యంలో మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్న వనభోజన కార్యక్రమంలో 24 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అందులో మహిళలకి, పిల్లలకి, కపుల్స్కి, పురుషులకి అనేక ఆటల పోటీలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు మహిళలు పెద్ద ఎత్తున దాండియా కూడా నేర్చుకుని రేపు అక్కడ ఏర్పాటు చేసే స్టేజ్ మీద కూడా దాండియా వేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈరోజు ఆర్యవైశ్యులం అంటే మేము ఒక వ్యాపారానికే పరిమితం కాము. ఈరోజు సమాజంలో ఉండబడే అన్ని కులాలతోటి మేము ఐక్యంగా ఉండి అన్ని కులాలకు కూడా ధీటుగా పనిచేస్తామని చెప్పిన లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నుండి మరి వనభోజన కార్యక్రమాన్ని కోటిలింగాలలో ఏర్పాటు చేసినాము. మరి దీని అందరికీ కూడా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా తారీఖు నాడు ఆదివారం నాడు ప్రోగ్రాం ఏర్పాటు చేసినాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఆటపాటలతో అందరూ ఆడుకొని భోజనాలు చేసి అందరూ అక్కడ కోటిలింగాల గుళ్ళో కూడా అభిషేకాలు ఏర్పాటు చేసినాం. ఉసిరి చెట్టు కింద దీపాలు ముట్టించుకోవడం ఇవన్నీ చేసినాం. ప్రతి ఒక్కరు దీనికి హాజరయ్యి మిత్రబృందం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మిత్రబృందం మరియు ఇతర సంఘాల వారి యొక్క సహకారంతో కార్యక్రమం నిర్వహించలేదని చెప్పంటే అందరినీ ఐకమత్యం చేసి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి అందరినీ ఆర్యవైశ్య కుటుంబ సభ్యులను పిలవడం జరిగింది. దానికి గాను మొన్న నూతనంగా ఎన్నుకోబడ్డ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో నూతనంగా ఎన్నుకోబడ్డ పిహెచ్టీలు కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. అన్ని మండలాల నుంచి పిహెచ్టీలు కానీ అన్ని అనుబంధ సంఘాల పిహెచ్టీలు అందరూ కంపల్సరీ మన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులను తీసుకొచ్చి మన ఐకమత్యం చాటుకొని ఆర్యవైశ్యులు అంటే ఏంటో ఈ సంవత్సరం కూడా మేము వచ్చే ఆదివారం 24వ తారీఖు నాడు మీ వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మా యొక్క ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే సమాజ సేవ చేస్తూ ఉంటాం మేము. అందులో భాగంగానే ఈరోజు కార్తీక వనభోజనాలను ఏర్పాటు చేశాము. వనభోజనము అంటేనే చెట్ల కింద మనం వెళ్ళి ఆ మన యొక్క కార్యక్రమాన్ని సాంప్రదాయ దీపము వెలిగించుకోవడము, దీపదానాలు చేయడం, అయ్యగారికి ఇవ్వడము, అక్కడ గుళ్ళు ఉన్నాయన్నీ ఆ గుళ్ళల్లో కూడా మీరు యొక్క అభిషేకాలు చేసుకుంటూ ఆ దీపాలను వెలిగిస్తూ మన యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ అలాగే మేము అక్కడ చాలా మహిళలకు, పెద్దలకు, పురుషులకు ప్రతి ఒక్కరికి కూడా అనేక రకమైనటువంటి ఆటల పోటీలను మేము నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ ఆటల పోటీలకి మీరు మీ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మీరు అక్కడ ఎంతో ఆనందాన్ని పొంది మరి మీరు విజేతలై మీరు అక్కడ బహుమతులు పొందవలసిందిగా కోరుచున్నాం. పెద్దపల్లి జిల్లాలోని మహిళల సాధికారత కోసం వీహబ్ తోడ్పాటు అందిస్తుందని దీనిని వినియోగించుకుని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ సమీకృత జిల్లా కలెక్టరేట్లో వీహబ్ ప్రతినిధులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అర్ణశ్రీతో కలిసి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో వీహబ్ ప్రతినిధులు సీతా, జహీద్ అఖ్తర్ షేక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. I think it doesn't have issues with a lot of purchase traffic. So they are completely dependent on collectorate actually. Collectorate means in fact 60, 70, 80% sell the issue from collectorate. Ma'am, after she got this, I felt they are relying too much on us and I asked them to go to market. When I asked them to go to market loyally, sustainability, అంటే అక్కడ కొంత వాళ్ళు ఫంబుల్ అయ్యారు. So they are doing recently but అనుకున్నంత అవ్వలేదు అన్నమాట. That is one. And second, they are primarily dependent on our staff and మన ecosystem is completely dependent. So what we request, we mentioned irrespective of person కానీ లేకపోతే people centered కాకుండా నేను ఉన్నా లేకపోయినా తను ఉన్నా లేకపోయినా సిస్టమ్ వాడి సిస్టమ్ నడవాలి. That is our pure actual achievement. So I think maybe you రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ వీర్నపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీస్గా పనిచేసే ఉద్యోగి నిర్లక్ష్యంతో విద్యార్థి గోడ దూకి గాయాల పాలైందని డీఈఓ వారిని బదిలీ చేశారు. రుద్రంగి కేజీవీపీలో సిఆర్పీగా విధులు నిర్వర్తించాలని గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. పక్షం రోజులు గడవక ముందే తిరిగి బోయిన్పల్లి కేజీవీపీ స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ గత నెల 29న ఉత్తర్వులు ఇచ్చారు. అంటే జిల్లాలో విద్యా వ్యవస్థను డీఈఓ గాలికి వదిలేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్లో పెళ్లి రాజురావు,
టౌన్ సెక్రటరీ ఎల్లంగందుల శ్రీనివాస్, రామ్ చరణ్, పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. పెట్టిన తర్వాత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత దానిపైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ విషయం పైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగిన తర్వాత అక్కడ ఉన్న ఎస్ఓ స్పెషల్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో ఆ స్పెషల్ ఆఫీసర్ పైన బదిలీ వేటు తర్వాత ఒక వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. చర్యల్లో భాగంగా ఆమెను రుద్రంకి కేజీబీకి ఎస్ఓ అక్కడ వీళ్ళ కూడా ఎస్ఓ ఉన్న మెడల్ని వారిని రుద్రానికి సిఆర్పిగా వారిని అక్కడికి చర్యలో భాగంగా తీసుకెళ్ళడం అక్కడికి బదిలీ చేయడం జరిగింది. తదనంతరం ఒక వారం రోజుల తర్వాత చొప్పదండి ఎమ్మెల్యే మాకు చెప్పారు. చొప్పదండి ఎమ్మెల్యే చెప్పడంతో అక్కడ ఏదైతే పనిష్మెంట్ జరిగిన మేడం ఏదైతే అక్కడ సిఆర్పిగా ఉన్నారు వీరపల్లి నుంచి ఎస్ఓ నుంచి సిఆర్పిగా వెళ్ళిన మేడం ఏదైతుందో చొప్పదండి ఎమ్మెల్యే మాకు చెప్పడంతో చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఒక ప్రొసీడింగ్ విడుదల చేస్తారు డిఓ ఆఫీస్ నుంచి. ఈ యొక్క ప్రొసీడింగ్ రిలీజ్ చేస్తా ఉంటారు డి ఆఫీస్ నుంచి. ఈ ప్రొసీడింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే 29/10/2024 రోజున ఈ యొక్క ప్రొసీడింగ్ విడుదల కావడం జరుగుతుంది. ఇది స్వయాన జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ గారు విడుదల చేయడం జరుగుతుంది. ఇందులో ఏముంటుందంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఆనరబుల్ ఎమ్మెల్యే చొప్పదండి. మాకు చొప్పదండి ఎమ్మెల్యే గారు మాట ద్వారా మౌఖికంగా చెప్పడంతో ఈ యొక్క ఎస్ఓ ఎవరైతే సిఆర్పిగా ఉన్న మేడం ఏదైతే ఉన్నారో ఈ మీద చర్యలు తీసుకున్న మేడం ఏదైతే ఉన్నారో వారిని బోయిన్పల్లి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, బోయిన్పల్లి స్పెషల్ ఆఫీసర్గా చేస్తున్నామని వీరు ఈ యొక్క ప్రొసీడింగ్లో తెలపడం జరిగింది. మనం ఒక నెల రోజుల కింద ఒక మేడం పైన చర్యలు తీసుకుంటాం. చర్యలు తీసుకున్న తర్వాత వారం రోజులే చొప్పదని ఎమ్మెల్యే చెప్పడంతో ఒక మేడం గారికి వారికి ప్రమోషన్ ఇస్తారు. అంటే ఇక్కడ ఈ ప్రొసీడింగ్ ఏ విధంగా ఇస్తారు? మీరు చట్ట విరుద్ధంగా ఒక ప్రొసీడింగ్ ఒక ఎమ్మెల్యే మాట చెప్పడంతోనే మీరు ప్రమోషన్ ఏ విధంగా ఇస్తారు? అంటే అధికారులే చర్యలు తీసుకుంటారు, మన అధికారుల ప్రమోషన్ ఏ విధంగా ఇస్తారు? అసలు ప్రొసీడింగ్ ఏ విధంగా? ఇది చట్ట విరుద్ధంగా జరిగిన ఒక చర్య. ఈ ఎమ్మెల్యే గారు కూడా ఇలాంటి ప్రోత్సాహం ఎందుకు ఇస్తా ఉన్నారు? అంటే ఈ విషయం పైన మీరు మాట ఎందుకు చెప్తారు? ఈ ప్రొసీడింగ్ ఏ విధంగా వస్తుంది? అంటే దీని ముందు ఏం జరిగింది? అసలు మీరు అసలు ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తా ఉన్నారు? ఈ ఉద్యోగాలు ఎందుకు, మరి నోటిఫికేషన్ ఎందుకు, ఈ జాబ్ ఎందుకు? మరి మీరు ఎమ్మెల్యే గారు చెప్పండి, ఎమ్మెల్యే ఒక మాట చెప్పండి, ప్రభుత్వ వీపు ఒక చెప్పండి, మంత్రి ఒక మాట చెప్పండి. మంత్రులు చెప్తున్నా మీరే ప్రొసీడింగ్ ఇవ్వండి, మీరేమో జాబ్స్ ఇవ్వండి. మరి మీరేమరే అన్యాయాన్ని కూడా మీరు తప్పును కూడా ఒప్పులు చేసి తప్పును కూడా మంచిగా చెప్పే ఈ యొక్క చర్య చాలా బాధాకరమైన విషయం. ఇది సిగ్గుచెట్టు. మీరు ఒక గౌరవ ప్రజాప్రతినిధిగా ఉండి మీరు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఏ విధంగా మీరు పాల్పడతా ఉన్నారు? మీ పైన కూడా యొక్క చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ ప్రొసీడింగ్ ఎవరైతే విడుదల చేసిన డిఓ పైన క్రిమినల్ కేసులు పెట్టాలి. అదేవిధంగా డిఓని కూడా సస్పెండ్ చేయాలని ఏమీపీ ప్రయాణంగా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మనం అనేక విషయాలు ఈ యొక్క ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఒక పేపర్ రావడం జరిగింది. పనిష్మెంట్ నుంచి ప్రమోషన్ అనే ఒక పత్రికలు రావడం జరిగింది. అదేవిధంగా ఒక పేపర్ రావడం జరిగింది. వీళ్ళపల్లి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ పై వేటు రావడం జరిగింది. ఇన్ని ఎవిడెన్స్ ఉండి ఇవన్నీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఈ ప్రొసీడింగ్ మీరు ఏ విధంగా చేస్తూ ఉంటారు? మీ పైన డిఓ గారు వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ యొక్క జిల్లా లోపల తరచు అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అనేక ఇబ్బందికర పరిస్థితుంది. హాస్టల్లో కావచ్చు, గురుకులాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఫుడ్ పాయిజన్ నడుస్తూ ఉన్నాయి. ఈ డిఓ గారు నిర్లక్ష్యంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి ప్రకటన ఉందంటే ప్రైవేట్ పాఠశాలకు సెలవు దినంగా ప్రకటించి ప్రైవేట్ పాఠశాల బస్సులను ఒక సమావేశానికి ముఖ్యమైన సమావేశాలు తీసుకోవడం మీకు కంటికి కనిపిస్తలేదా? ఆ ఒక ప్రైవేట్ స్కూళ్ళకు ఆదేశాలు ఒక డిఓ గారే వారి ఆదేశాలు ఇచ్చి మీరు అన్ని కూడా ఒక ముఖ్యమైన సమావేశాలు పెట్టాలని మీరు ఏ విధంగా చెప్తారు? చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాడుతున్న డిఓని సస్పెండ్ చేయాలి, వారిపైన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలని మేము ఏబీవీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఇలాంటి రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు తలొగ్గి మీరు ఒక చట్ట వ్యతిరేక పత్తికొండ పట్టణంలోని గోపాల్ ప్లాజాలో పత్తికొండ డివిజన్ రెవెన్యూ ఆఫీసెస్ మరియు ఇతర శాఖలకు స్పందించిన డివిజనల్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఈ సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చెల్ల కళ్యాణి, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, జిల్లా అధికారులు, డివిజన్ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.